కేంద్ర సెట్టిబల్జ సంఘాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు చల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాసులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్జ హాస్టల్లో కేంద్ర సెట్టిబల్జ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. చల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, అంజిబాబు, శ్రీనివాస్, అనసూరి సతీష్, చల్లంగి శ్రీనివాస్, రాయుడు సత్యనారాయణ, రాయుడు సుధాకర్, మేడిశెట్టి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర సెట్టిబల్జ సంఘాన్ని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి కమిటీలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సెట్టిబల్జ సంఘ నాయకులు పాల్గొన్నారు. పెద్దలను దూషించడం, సంఘాన్ని అవమానపరచడం జరిగింది. దానిపైన మేము కోర్టు కూడా వెళ్ళాము, ఆశ్రయించాము. న్యాయస్థానంలో ఖచ్చితంగా వారి మీద ఎవరు మేము పెట్టిన కంప్లైంట్ని వారంతా తీసుకుని సుమారు వారి పేరు మీద, రాజేశ్వర వారి పేరు మీద 147/22, తర్వాత 239/22, 146/22, 6/213 ఇటువంటి 4 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఒకటి గొల్లప్రోలు, ఇంకోటి కరప, ఇంకోటి మళ్ళీ గొల్లప్రోలు, కాకినాడ. ఈ రకంగా అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు పెట్టడం జరిగింది. ఇది కేవలం ఎవరి మీద వ్యక్తిగతమైన కక్ష కాదు, వ్యతిరేకం కాదు. సంఘాన్ని ఇండిసిప్లిన్గా పోతుంది కాబట్టి దాన్ని పటిష్టపరచడం కోసమని మేము ఇది జరిగినటువంటి ఎవరైతే దూషించి దుర్భాషలాడి సంఘాన్ని అవమానపరిచారో వారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై విచారణ జరిపి దీన్ని కేసు కట్టడం జరిగింది. వారు దీనిపైన ఈ ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. మరి ఇదే రకంగా ఏవైనా అయితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు సంఘంలో తెలియక కొంతమంది తెలిసినా సరే తప్పే అవుతుంది. దయచేసి ఇష్టానుసారంగా మీరు మీరు ఏమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడగండి. అంతేగాని తప్పుడు ప్రకటనలు చేస్తే అది ఎంత గొప్పవాడైనా సరే క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీని మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. హెచ్చరిస్తున్నాము. 100% మీరందరూ కూడా సంఘానికి కట్టుబడి ఉండాలి. లేదా సంఘంతో సమన్వయంగా మీరు కూర్చుని దానిపైన మీరు మాట్లాడి మీ యొక్క అనుమానాలు ఏమంటే నివృత్తి చేసుకోవాలి తప్ప తెలిసి తెలియని తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి, ఆరోపణలు చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అదే రకంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మట్టికి సంఘం అంతా పటిష్టంగా చేయాలని నిర్ణయించుకుంది. అది పార్టీలకు సంబంధం ఉండకుండా ఎందుకు చేయాలనుకుంటే పార్టీలు మాకు అన్యాయం చేసినప్పుడు మేము పార్టీలు వెనకాల వెళ్ళవలసిన అవసరం ఉండదు. కాబట్టి పార్టీలు పునరాలోచన చేసుకుని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా మా నిష్పత్తి ప్రకారం మాకు కేటాయించాలని, అదే రకంగా ఈ రూరల్కి ఇన్ఛార్జిని కూడా అతి త్వరలో ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెట్టిబల్జీ సంఘీయులు అంటే మా జాతి సోదరులు ప్రత్యేకించి 75,000 పైచిలకు ఉన్నమాట వాస్తవం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా రిజర్వేషన్ కాకుండా 50% మాకు లోకల్ అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, డెప్యూటీసీ ఎన్నికలు కావచ్చు, 50% దాటి మాకు సీట్లు కేటాయించాలని మీకు విజ్ఞప్తి చెప్తున్నాం. లేని పక్షంలో పంచాయతీల్లో మొన్న జరిగిన తెలంగాణ లోకల్ ఎన్నికల్లో 52% బీసీలు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి నెగ్గించుకోవడం జరిగింది. అదే చైతన్యాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని ఈ వచ్చే ఎన్నికల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం ఏ గ్రామాల్లో మేము ఎక్కువ ఉన్నామో చూసుకుని ఆయా గ్రామాల్లో మాకు రిజర్వేషన్ కేటాయించిన సీట్లతో పాటు జనరల్ కేటగిరీలో కూడా మేము పోటీ చేసి మా సంఘీయులను గెలిపించుకోవడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని ఇందు మూలంగా మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, సంఘీయుల్లో కొంతమంది పెద్ద మనుషుల్ని కొంతమంది వ్యక్తులు అంటే సంఘ విద్రోహ శక్తులు సంఘ పెద్ద మనుషుల్ని తోలనాడటం, కించపరచడం, అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. దయచేసి సంఘీయులు అందరూ కూడా సంఘం పట్ల గౌరవంగా ఉండండి, సమాజం పట్ల బాధ్యతగా ఉండండి, పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా ఉండండి. మర్యాదగా కలిసిమెలిసి ఐకమత్యంతో మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చిన్న ఏదైనా జరిగితే ఏదైనా పెద్ద మనిషికి ఫోన్ చేసి ఆ పలానా పెద్ద మనిషికి వెళ్ళలేదు, పలానా తోటి సోదరుడికి ఇలా మాట్లాడానని చెప్పేసి ఏదో ఒక పెద్ద మనిషి రూపంలో చెప్తే మన 4 గోడల మధ్య కూర్చుని పరిష్కారం చేసుకుందాం. అంతేగాని మీరు వాట్సాప్ గ్రూపుల ద్వారా లేదా మీడియాల ద్వారా చేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేయొద్దు. సంఘంలో ఐకమత్యం లేదని ఎదుట వర్గాల వారికి చులకన చేయొద్దని సంఘీయులందరినీ నేను
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.